హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియోస్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరికీ ఢిల్లీ మెట్రో స్టేషన్లో అయితే ప్రయాణం చేయబోతున్నాము. ఢిల్లీ మెట్రో స్టేషన్ ఏ విధంగా ఉంది, ట్రైన్స్ ఏవేవి ఉన్నాయి, ఎక్కడెక్కడ వెళ్తున్నాయి అనేటువంటిది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మీరు చూస్తున్నారు ఢిల్లీ మెట్రో స్టేషన్లో ట్రైన్ అయితే వెళ్తుంది. అయితే ఇక్కడ మనము ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఉన్నాము ఈరోజు. ఇక్కడ కార్డ్స్, అదేవిధంగా టికెట్ కూడా ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది ఇక్కడ ఆల్రెడీ ప్రజలు అయితే ఇక్కడ తీసుకుంటున్నారు. ప్రయాణికులు కూడా ఇక్కడ టికెట్స్ అనేటువంటివి తీసుకుంటున్నారు. టికెట్ కౌంటర్ కూడా మనకి ఇక్కడ ఢిల్లీలో మెట్రో స్టేషన్ లోపలికి వచ్చిందంటే రైట్ సైడ్లో మనకి టికెట్ కౌంటర్ అనేటువంటిది ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ మ్యాప్ కూడా చూస్తున్నాం. చూడండి, మ్యాప్లో మనకి ఎన్ని స్టేషన్స్ ఉన్నాయంటే 10 లైన్స్ అనేటువంటివి ఉన్నాయి ఢిల్లీ మెట్రో స్టేషన్లో. ఇక్కడ రెడ్ లైను, ఎల్లో లైను, బ్లూ లైను, గ్రీన్ లైను, గ్రే, పింక్, మ్యాగ్నెట్స్, గ్రై, ఆక్వా లైన్స్ అనేటువంటి మొత్తం ఒక 10 లైన్లు ఉన్నాయి. ఆ 10 లైన్ల ద్వారా ఈ ట్రైన్స్ అనేటువంటివి వెళ్తూ ఉంటాయి. ఈ ప్రతిరోజు మినిమం 40 లక్షల మంది వెళ్తూ ఉంటారు ఈ రైల్వేలో. సో కాబట్టి మీరు మెట్రో స్టేషన్కి అయితే మనం వచ్చేసాం. చూడండి, టికెట్ కూడా తీసుకున్నాం. టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్తున్నాము. అయితే మనం ఇక్కడ ఈ మనం ఉన్నటువంటి ఢిల్లీలో ఈ యొక్క స్టేషన్ ఏది అంటే బ్లూ లైన్ అన్నమాట. ఉదయము ప్రతిరోజు 5:30 నుంచి రాత్రి 11:30 వరకు ఈ యొక్క రైలు అనేటువంటిది వెళ్తూ ఉంటుంది. బ్యాగ్స్ స్కాన్ కూడా చేస్తారు మనం తెచ్చుకునేటువంటివి. ఇక టికెట్ కూడా చూస్తున్నాం. చూడండి, డెస్ట్ నుంచి నై ఢిల్లీ వరకు అయితే వెళ్తూ ఉన్నాము. ఈ నై ఢిల్లీ వరకు ప్రయాణం చేయబోతున్నాము ఈ ఢిల్లీ మెట్రో స్టేషన్ బ్లూ లైన్ నుంచి. సో ద్వారకా సెక్షన్, అదేవిధంగా నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ, వైశాలి, ద్వారకా, రాజగౌరి, కరోల్ బాగ్, రాజీవ్ చౌక్, మయూర్ విహార్, నోయిడా సెక్షన్ 15, నోయిడా సెక్షన్ 62, వైశాలి, అదేవిధంగా వెస్ట్ ఢిల్లీ నుంచి ఈస్ట్ ఢిల్లీ, నోయిడా వరకు అయితే ఈ యొక్క బ్లూ లైన్ నుంచి అయితే ప్రయాణం చేయొచ్చు. అక్కడ మనం చూస్తాం. చూడండి, ప్లాట్ఫామ్ నెంబర్ 4కి ఏ ట్రైన్లు అనేటువంటివి వెళ్తూ ఉన్నాయి, ఎక్కడ మనము ఆ యొక్క రీచ్ కావాలంటే ఏ ద్వారా వెళ్ళాలనేటువంటిది అక్కడ క్లియర్గా బోర్డు మీద కూడా అక్కడ మనకి ఎలక్ట్రానిక్స్ దాంట్లో కూడా రాసి పెట్టడం జరిగింది. లోపల ఢిల్లీ మెట్రో స్టేషన్ కూడా చూస్తున్నాం. చూడండి ఏ విధంగా ఉంది. ఇక్కడ మనము శివ్ విహార్ వెళ్ళాలంటే 3rd ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. ఇక్కడ మనకి తినడానికి కూడా ఫుడ్ కూడా మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ మనం ఎక్కడ వెళ్ళాలనేటువంటిది చూసుకుని కూడా ఇక్కడ మనకి ఏ టైంలో మెట్రో ట్రైన్ ఉందనేటువంటిది అది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అక్కడైతే ప్రజలైతే వెళ్తున్నారు, అది కూడా మనం అక్కడ చూస్తున్నాం. నిలబడి కూడా ఉన్నారు రైల్వే స్టేషన్లో చాలామంది, అది కూడా చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ షిఫ్ట్ కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ మెట్లు కూడా ఎక్కి వెళ్ళవచ్చు టువర్డ్స్ ద్వారకా. ఎందుకంటే మనం ద్వారకా సైడ్ వెళ్ళాలి కాబట్టి ద్వారకా దగ్గర మనం పైకి అయితే ఎక్కుతున్నాము. వచ్చేసాం. చూడండి, ఇదే ద్వారకా వరకు వెళ్ళడానికి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 2 ప్లాట్ఫామ్స్ అనేటువంటివి ఉన్నాయి. అవతల ఇతల 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ట్రైన్ కూడా మనకి ప్లాట్ఫామ్ నెంబర్, మనం ద్వారకా సైడ్ ఉన్నాం కాబట్టి ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసింది. చూడండి ఏ విధంగా ఉంది. మనం హైదరాబాద్ మెట్రో స్టేషన్ చూసాం కాబట్టి దాని తర్వాత మన నెక్స్ట్ మెట్రో స్టేషన్ ఢిల్లీ కూడా చూస్తున్నాము. చాలామంది ఇక్కడ ఎంత సేఫ్టీ ఉంది చూడండి, అది కూడా మనము గ్రహించండి. మీరు చాలా ట్రైన్ వస్తే మనకి ఇక్కడ హైదరాబాద్లో సేఫ్టీ లేదు, కానీ ఇక్కడ సేఫ్టీగా మనకు పెట్టారు. ట్రైన్లో లోపలికైతే వచ్చేసాం. చూస్తున్నారు కదా లోపల ఏ విధంగా ఉంది. హైదరాబాద్ మెట్రో ట్రైన్ కంటే మనకి ఢిల్లీ మెట్రో ట్రైన్లో ఏ విధంగా ఉందో కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఆల్రెడీ అక్కడ ప్రయాణికులు కూడా ఆల్రెడీ నవ్వుతూ వాళ్ళు ఆనందాలతో ఎంత మంచిగా ఉన్నారు కూడా అక్కడ చూస్తూ ఉన్నాము. అయితే మనం ఇప్పుడు ఢిల్లీ అయితే దాటాము. ద్వారకా వరకు వెళ్ళాలి కాబట్టి ద్వారకాలో దిగాము. చూడండి, ఇక్కడ ద్వారకాలో కూడా ఏ విధంగా వచ్చి ఎంత స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి మెట్రో ట్రైన్ ఎక్కుతున్నారు అది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ బ్లూ లైన్ అని వచ్చాము. బ్లూ లైన్ నుంచి మనము రెడ్ లైన్, ఇప్పుడు దిగింది మనము రెడ్ లైన్ అన్నమాట ఇది. సో ఈ రెడ్ లైన్ నుంచి కూడా చాలా ఇక్కడ మొత్తము 275 స్టేషన్స్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి చాలా పెద్దది. 40 లక్షల మంది ప్రయాణం అయితే చేస్తారు ఈ ఢిల్లీ మెట్రో స్టేషన్లో. సో కాబట్టి మీరు కూడా ఒకవేళ ఢిల్లీ వెళ్ళినట్లయితే ప్రయాణం చేయండి. థ్యాంక్ యూ.